హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ఈరోజు టమాటో పల్లీల చట్నీ చేద్దాం రండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు వేడివేడి అన్నంలోకి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే దోశలోకైనా పొంగనాలకి బాగుంటుంది. దీనికి ఎక్కువగా ఏమీ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. గ్యాస్ మీద ఐరన్ ప్యాన్ పెట్టి ఇన్ని పల్లీలు తీసుకోండి. పల్లీలు తీసుకొని బాగా వేయించండి. గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. ఇలా కొంచెం వేగాక బయట తీసి పెట్టుకోండి. కొంచెంసేపు ఆరనివ్వండి. ఆరాక పొట్టంతా తీసుకోండి పల్లీలది. తర్వాత ప్యాన్ మీదకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటాలను వేయండి. అలాగే నేను పండు మిరపకాయలు వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఎండాకాలం కదా, నేను హీట్ ఎక్కువ అనేసి పండు మిరపకాయలు తీసుకున్నాను. అలాగే అరకట్టు కొత్తిమీరను వేసుకోండి బాగా కడిగి. అలాగే వెల్లుల్లిపాయను వేసి ప్లేట్ మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల మగ్గనివ్వండి. సిమ్లో పెట్టండి గ్యాసు. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి, ఎందుకంటే ఐరన్ ప్యాన్ కదా, మాడిపోతుంది. ఇప్పుడు ప్లేట్ తీసి మగ్గిన టమాటాలను 1 నిమిషం 2 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేయండి. ఇలా ముందుగా పల్లీలను మిక్సీ చేసుకోండి. టమాటా మిరపకాయలను ముందుగా మిక్సీలోకి వేయకండి, ఎందుకంటే పల్లీలు బాగా సన్నగా అవ్వవు. ఇప్పుడు టమాటా మిరపకాయలు ఆరాక మిక్సీలోకి వేసి ఆడించండి. ఉప్పు వేయండి రుచికి తగినంత. సో చట్నీ రెడీ అయింది చూడండి. ఇది పొంగనాలకైనా దోశకైనా వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.